యాడ్ సీన్స్ వచ్చేసింది గాయ్స్. నా పొలాల్లో మొలకలు వచ్చేసినాయి. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ భయం 222 గైస్. ఈ రోజు అయితే మన ఇంటికి యాడ్ సీన్స్ వచ్చేసింది గైస్. నా పొలాల్లో మొలకలు వచ్చేసినాయి గైస్. ఎంతో కష్టపడితే ఒక 8-9 మంత్స్ అంతేనా ఆసిమ్? 10 మంత్స్ అవుతుంది. ఈ కష్టానికి నెక్స్ట్ లెవెల్. ఈ కష్టం వెనకాల ఫస్ట్ నేను గుర్తు చేయాల్సిన కొన్ని వ్యక్తులు అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే నేను ఆసిమ్ పేరు తీసుకుంటాను. ఆసిమ్ తర్వాత సల్మాన్, షాహిద్, నిజామ్, ఇంకా మన ఖలీల్, వీళ్ళైతే వెనక ఉన్నారు కొద్ది రోజులు. దాని తర్వాత నేను ఆసిమ్ అయితే జర్నీలో అయితే కంటిన్యూ అయిపోయాను గైస్. ఇప్పుడు ఇది ఈ అద్భుతమైన ఓపెనింగ్ అయితే మన సడ్డు కూడా వచ్చాడు. అయిన తర్వాత నేను ఓపెన్ చేపిస్తాను. ఇది మంచి కార్యక్రమం ఉంది. చాలా కాన్ఫిడెన్షియల్ గా పెట్టినట్టున్నారు. పిన్ హియర్ యూజ్ చేసి మీరు యాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది కూడా తీసు వెరీ కాన్ఫిడెన్షియల్. సరేలేండి, దీనికోసం యూట్యూబర్ చాలా 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 కష్టపడతారు. ఇది వస్తేనే దాని తర్వాత మొత్తం. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. చిన్న పార్టీ అయితే పెట్టుకున్నాం. దీని వెనకాల ముఖ్య కారకులు మీరు. మీ సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చాం. మీ సపోర్ట్ లేనిదే ఏం లేదు గైస్. మీ ఇప్పుడు వచ్చే వీడియోస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది రాబోయే రోజుల్లో ఇన్షాల్లా. ఇంకో ఒక సెలబ్రిటీ కమెడియన్ రాబోతున్నాడు మన యూట్యూబ్ ఛానల్కి. అది సర్ప్రైజ్ తర్వాత చెప్తాను. ఇక్కడికైతే ఎంజాయ్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భయం 222. ఈ రోజు అయితే మనతో పాటు రైడర్ సల్మాన్. హాయ్ గైస్. ఏం ప్రాంక్ రెడీయా? రెడీ దులిపేయాలా? అమీర్ వచ్చాడు, నెల్లూరు అమీర్. హాయ్ బ్రో, మన చేస్తున్నా బ్రో వీడియోలా. థ్యాంక్ యూ బ్రో. మీ సపోర్ట్ ఉంటే అంతా చేద్దాం. ఖచ్చితంగా ఉంటది. ఏం కరీంలా ఇన్స్టా సరే. ఇప్పుడు ఎవరు దొరికినా కుమ్మేయాలా? ఎవరి కోసం వెయిటింగ్? మన వాళ్ళు కమెంట్ లో చెప్తున్నారు మీ వీడియోల కోసం అంతా మీరు గొర్రెలు బకరాలు అని చెప్పబాకండి, దాని మీద మీరు బతుకుతున్నారు అని చెప్తాం. ఇంకా మాకేం బతకడం రాలే, మా మీద మేము బతుకుతున్నాం. ఇంకా యూట్యూబ్ ఛానల్ మాకేం ఇలా సపోర్ట్ చేయండి. అయితే వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తా ఉంటాం, కానీ మనం యూట్యూబ్ లో ఈసారి చూపించడానికి అయితే ట్రై చేస్తాం. అంతే కదా? ఓకే, అందరు రెడీ కదా? ఏం బాయ్, నువ్వు రెడీ కదా? రెడీ. నేను బ్యాక్ కి వెళ్తా, కొంచెం ముందు వెళ్తే ఉంటాడా. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నెక్కించుకో. ఏం చేద్దాం? ప్రాంక్ ఏంది కాన్సెప్ట్? ఏటీఎం దోపిడీ. ఓకే గైస్, ఏటీఎం దోపిడీ అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట. సో అది వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో నెక్స్ట్ లెవెల్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాం. ట్రై చేసేది చేసేస్తాం, మీకు తెలుసు కదా. ఎంటర్టైన్మెంట్ మాకు. వచ్చేవాడికి భయం. ఏం చెప్పావురా? పైసా వసూల్. సరే ఓకే గైస్, ఇంకా నేనైతే వెనక్కి వెళ్ళిపోతాను. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సో ముందు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎక్కించుకుందాం, ఆ నుంచి కంటిన్యూ చేద్దాం. ఏడికనా ఎత్తుతాడని చెప్పాడు. మనిషి ఉన్నాడు కదా, మా మనిషి ఒకటి ఉన్నాడు. ఇప్పుడే ఇందాక తీసుకెళ్ళావు, సరిపోడు.
ఎక్కడా సార్ మన కరెంట్ ఆఫీస్ గేట్ అవుతుంది. మామూలుగా ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేస్తా, అన్ని పనులు చేస్తాను. అన్ని పని చేస్తావు కదా? అది ఇల్లు షిప్పింగ్ మేస్త్రి పని ఇంకా మామూలుగా ఎవరి పని అన్ని పనులు చేస్తుంటాం. ఓ పని కాదు. షిప్పింగ్ ఇండి షిప్పింగ్ బెల్ట్ వేసుకోనా? ఇటు 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 ఆ మాదిరి వేసుకోవాలా, లేకపోతే బండి ముందు పోదు. కొట్టేస్తుంది, ఊపిరాడదు. ఏంది నాకు చూస్తే నీకు తెలుసు. బక్కిలో వేయాలా, ఇక్కడ కూర్చోాలి, ఇక్కడ కూర్చోాలి, ఏమంటే ఆడ కూర్చోవాలి. ఎప్పుడు ఎక్కడ కార్లా? నేను ఎక్కలేదు సరిగా. ఏం పేరు నీ పేరా? వెంకట్రావు. వెంకట్రావు కాంతారావా? వెంకట్రావు. నాకు వినిపించలే చూడు. నాకు అది ఇది తీయాలంటే, ఇది రావాలంటే కోడ్ చెప్పాలి. కోడ్ చెప్తేనే వస్తుంది. గాలి గాలిగా ఉండు, తమాషా ఉండు, నవ్వుతా ఉండు. ఇప్పుడు అలాగే ఉంటదా? నెల్లూరు రోడ్ కాదు నువ్వు, కాదు నువ్వు. మేము మాది కనిగిరి అయితే నెల్లూరు ఇది వచ్చి అదే ఆ మాట చెప్పు. కనిగిరి ప్రకాశం కనిగిరి అయితే నెల్లూరు వాళ్ళ మాట ఎట్టుంటది తెలుసా? నెల్లూరు వాళ్ళ మాట ఎట్టుంటది తెలుసా? ఏం చేయవు, పిఠాపురం ఎమ్మెల్యే. ఏం చేయవు, ఏంది నువ్వు ఎగతాలనుకుంటే ఎట్టా? అదే కనిగిరి మాది. అదే విషయం చూసి ఎట కనిపెట్టానా? నువ్వు కనిపెట్టు మాట మాటకి తేడా ఉంది అప్పుడే. మరే అలా ఉండాలా. చేపల పులుసు తిన్నా? ఓ మస్తు తిన్నావా? ఆకలేస్తుందా? ఆయన ఆర్పి గారి చేపల పులుసు షాపు తెరిచాడు తెలుసా? ఎక్కడ ఇక్కడ ఇక్కడ తెరిచాడు. తెచ్చాడంటే సోలా ఆర్పి ఎవరా? ఆర్పి అంటే ఎవరు నాకు తెలిస్తే కదా. ఇక్కడ మేము పని టీవీ చూడవా? టీవీ వస్తాం కానీ జబర్దస్త్ ఆర్పి మొత్తం జబర్దస్త్ ఆర్పి. ఆయన తెరిచాడు నెల్లూరు చేపల పులుసు అని, పెద్దారెడ్డి చేపల పులుసు. అనుకుంటాను కానీ ఇక మొదలెడదామా? ఏం లేదన్నా, చిన్న సమస్య వచ్చింది. మేము ఏటీఎం దోపిడీ చేసాం ఇప్పుడే. కనిపెట్టలా మేము. ఇప్పుడు ఏంటంటే నీకు ఎంత కావాలో అంత ఇచ్చేస్తాం. ఏమే మాలో ఇప్పుడు నువ్వు కలిసిపోయావు, ఇంకా మేము దొరికినా నువ్వు దొరికినట్టే. ఈ మాట ఎవరికైనా చెప్పావా నీ ఇష్టం. తర్వాత ఇప్పుడు ఒక అతను వస్తాడు మావాడు, నువ్వు ఒక వారం రోజుల్లో నీకు బయటకు తీసుకొస్తాం. నేనే దోపిడీ చేసిందని చెప్పేసి ఒప్పుకో. ఏమే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎంత కావాలి? మాకు అవసరం లేదు సార్. ఒప్పుకోవాలని ఇప్పుడు నువ్వు వచ్చేసావు, అయిపోయింది. ఇంకా అవన్నీ కుదరవు, అవన్నీ కుదరవు. నేను చెప్పేది నీకేం కావాలో ఇది ఇస్తాను. నేను చెప్పేది నీకేం కావాలో అది ఇస్తాను. నేను బయట తీసుకొచ్చే బాధ్యత మాది. కుదరదు వాడు మా వాడు కానిస్టేబుల్ వస్తాడు, గమ్ము వాడితో వెళ్ళిపో. రేపు పేపర్లో కూడా నువ్వే వస్తావు. డబ్బులు వస్తాయి. ఇప్పుడు నువ్వు వద్దన్నా కుదరదు, నువ్వు అవును అన్నా కుదరదు. డబ్బులు ఎంత కావాలి చెప్పు? నేను పట్టించేస్తాం. లైఫ్ టైం సెటిల్మెంట్. నీకు బెయిల్ మొత్తం పెట్టుకుని ఫోన్లు చూసా? ఆ ఫోన్ కూడా ఆడ ఏటీఎం కార్డు దొరికింది. సరే ఫోన్ చేయ. బ్యాగ్ లో తీసి 10 లక్షలు ఇచ్చేసి దీంట్లోనే తీసిచ్చాలా? దిగినప్పుడు ఇచ్చేద్దాం. 10 లక్షలు ఎందుకు బాయ్? 5 లక్షలు మాట్లాడి చూడు, మళ్ళీ ఇంకో ఆయన కూడా చేయాలి కదా. 5 లక్షలు అట్లా చూడు, జనాలు ఉన్నారు. ఆయనకి 5 లక్షలు, నీకు 5 లక్షలు. ఒక మాట అంటే మా బిడ్డ పిల్లలు కానీ నా కోసం వెయిటింగ్ చేస్తారు. ఇప్పుడు ఇది చేస్తే ఎంత వస్తాయి నీకు? ఇప్పుడు మాతో పాటు వచ్చావు కదా, ఇది చేస్తే ఏం రావు నీకు. మాకు వచ్చిన అంతే చేస్తాం. లేదు నీకు డబ్బులు, నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను. న్యాయం చేయము. వద్దు సార్, న్యాయం చేయము. నాకు అసలు పనులు అన్యాయం చేయలే. వద్దు సార్, నాకు
ఇప్పుడే కదా మేము చాలా బాధల్లో ఉన్నాం సార్. నేనేం చేయలేను సార్, బాధలు ఎందుకు సార్? ఏం చేస్తున్నా? A few minutes later. సార్ ఇంజక్షన్ ఏమంటారా? సార్ ఏమంటారా? సార్ ఇప్పుడు చెప్పాను, ఆయన మీటింగ్ లో ఉన్నాడంట. ఏటీఎం దోపిడీ చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది సార్. ఈ రోజు మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేస్తాం. ఒక మనిషి అయితే మీకు అప్పచెప్పేస్తాం. సార్ వద్దు సార్, మాకు ఇది సార్. ఏం పేరు సార్? నా పేరేం వద్దు సార్. ఏ పేరండి? మీ దండం పెడతారు సార్, మాకు కాంతారావు సార్. నా పేరు వద్దు సార్, వదిలే సార్. వద్దు సార్, నాకు పిల్లలు సార్. తీసుకొచ్చేస్తారు సార్. మత్తు సుది సార్ నీకు మాట్లాడదు సార్. నీ దండం సార్. సార్ హలో సార్. సార్ సార్ నేను కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నా సార్. నేను కరెంట్ ఆఫీస్ ఇదే కరెంట్ ఆఫీస్ సెంటర్ ఆయన ఒప్పుకున్నాడు మొత్తం. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్నా సార్ నేను. ఆయన సార్ వీళ్ళు ఉంది సార్, మీకు అన్నమాట సార్ ఉంది సార్. వీళ్ళు పని ఉంది, పిజ్జుంది పోతుంది అంటే వచ్చినా సార్. నేను పిజ్జు పోతు పని ఉన్నట్టు వచ్చినా సార్. నేను వీళ్ళు ఇండిషన్లు బొండిషన్లు అని చెప్పి ఇక్కడికి వచ్చి 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి అంటారు సార్. నాకేం అర్థం కాలేదు సార్. నేను పని చేసుకున్నా సార్ పేదల మేస్త్రి. ఆయన మావుడే సార్, ఆయన మా సారే. ఆయన మొత్తం తెలుసు. దండం సార్ నీకు అంతా కలిసి ఉన్నాం సార్. నీ దండం సార్. సార్ మీరు సార్ నన్ను ఆ మెడికవర్ హాస్పిటల్ దగ్గర వచ్చి జీప్ తీసుకుని వచ్చేస్తున్నాను. ఇతను తీసుకునే దండం సార్. పని ఉంటే వచ్చి సార్ మమ్మల్ని సార్. ఎందుకు సార్ ఇబ్బంది పెట్టగలరు సార్. నేను పిల్లగలను సార్. చెప్తాను మీ దండం సార్. నీకు దండం సార్. ఏదో పని ఉందంటే వచ్చిన సార్. మేము దుఃఖం ఉన్నాను అన్నా సార్. నేను దండం పెడతాను. విన్నాను మొత్తం రికార్డ్ అవుతా ఉంది. నీతో చూడు, నువ్వు మాతో ఉన్నట్టు తెలిసిపోయింది అందరికి. బయటికి వెళ్ళి చెప్పేస్తే ఎవరు చెప్పండి సార్. రికార్డ్ అసలు నేను బాగుంది సార్. నా పైన ఒట్టేస్తాను. నీ పైన కాదు సార్. ఎవరి పైన? నీ పైన బయటికి నీళ్ళు తాత నీళ్ళు వచ్చే మొత్తం మొదలే బాగా సార్. మొదలే సార్. నాకు ఆగు సార్ దండం సార్. మీకు సార్ దండం సార్. గట్టిగా చూసుకో. చేతులు ఏం కాదు, కళ్ళు చేతులు తీవా. ఇప్పుడు కాదు బాయ్, సరే కానీ జర్రుంటే చచ్చిపోతుంటా. పోతావా? సరే చెప్తా ఎవరికైనా. చెప్పండి సార్. చెప్పు కదా. ఎవరి పైన ఒట్టు చెప్పు. మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, నా ఇద్దరు బిడ్డలు. ఎంతకన్నా నమ్ముతాను నమ్ము సార్. మేము ఇరుక్కోవాలా? పది సార్లు దండం పెడితే ఎందుకు సార్ నన్ను పని చేసుకోవచ్చు? ఎందుకు సార్ నన్ను బాధపడతారు? డబ్బులు ఇస్తా, 5 లక్షలు డబ్బులు ఇస్తా. 5 లక్షలు నీ బదులు వేరే వాళ్ళు తీసుకుంటా. 5 లక్షలు నాకు పని చేసాను సార్. నీ దగ్గర ఏమున్నాయి? ఏం లేదు సార్. ఫోన్ నీ ఫోన్ కూడా లేదు సార్. నాకు ఏమున్నాయి? డబ్బులు అన్ని ఇచ్చేసి ఇయ్యే సార్. తీసుకో, పనికి వస్తాయి. తీసుకో. ఇంకేమన్నా చూడు, చూసుకో సార్. ఫోన్ లేదు సార్. బాల్ ఉన్నాయా? బాల్ ఏం బాల్ సార్? బాల్ 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 లేవా? ఏం బాల్ సార్? ఒకటా రెండా? ఏం బాల్ సార్? నాకు బాల్ ఉంటాయి కదా. ఏం బాల్? బాల్స్ బాల్ సార్. బాల్ సార్. రెండు ఉండాలా? నాగా పెట్టదు సార్. బాల్స్ వాళ్ళిద్దరు పోతారు, లేకపోతే మనం 5 మంది నలుగురు ఆయన వదిలేసాను. సార్ మీరు దండం పెడతారు సార్. నేను చెప్పాను సార్. డబ్బులు ఉన్నాయా? ఓ సార్ దండం పెడతారు సార్. నేను 5 లక్షలు ఉన్నాయి దీంట్లో సార్. నేను చెప్పినట్టు అక్కడే బయటికి పోని కాదు సార్. నేను పని చేసుకుని బతుకున్నాను. ఉన్న మర్చిపో పొద్దున్న పోయి సాయంకాలం పని చేసుకుని. సరే, నువ్వు సంవత్సరం చేసి ఎంత వస్తుంది డబ్బులు? సంవత్సరాలు చేసి ఎంత వస్తుంది? వీడియో పంపిస్తాగు. 5 లక్షల 5 లక్షల.
సార్ ఉన్నారు సార్. ఇదిగో సార్ ఇదిగో నన్ను అటు చేయదు సార్. మీరు చేసుకోవచ్చు సార్. అటు చేయదు సార్. తప్పు సార్. చాలా తప్పు సార్. సార్ దండం మరి సార్. మీరు వదిలే కొరికేస్తా మేడం. కొరికేస్తారు. ఎందుకు సార్ ఎందుకు సార్ ఆ రకం చేస్తున్నాను? ఎందుకు సార్ వచ్చినా కదా సార్ మీకోసం నేనేం చేయాలి సార్? సరే ఏమొద్దు ఏమొద్దు. ఇగో నువ్వేమైనా సార్ ఇప్పుడు బయటకు పోయి ఎవరు చెప్పావు కదా. చెప్పండి సార్. రికార్డ్ చేసుకుంటా రికార్డ్ చేస్తున్నావు. ఎవరు చెప్పావు చెప్తా బయటికి చెప్పండి సార్. చెప్పండి చెప్పావు కదా. దీనికి మాకు ఏదైనా ప్రూఫ్ గా ఏదైనా ఇచ్చేసి వెళ్ళిపో. ఒక పని చేస్తా. నీ బ్లడ్ తీసుకుని నువ్వు ఏడున్నా నువ్వు ఎక్కడైనా పారిపోయినా నాకు దొరుకుతావు. ఇప్పుడు ఇంత బ్లడ్ ఇంతవరకు బ్లడ్ ఒక మాట ఏంటో చిన్న మాట ఏంటో నా ఆధార్ కార్డు నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. లేదు చెల్లి నెంబర్ చెప్పమని అవన్నీ కాదు. దీంట్లో బ్లడ్ ఎక్కిచ్చి నువ్వు ఏమైనా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావు అనుకో శుద్ర పూజ చేసి నీ మీద దయాన్ని వదులుతా. బెడ్ కూడా సరే సార్. బెడ్ కూడా సరి లేదు సార్. నా ఆరోగ్యం సరి లేదు. కొంచెం ఇంత చచ్చిపో సార్. ఎందుకు సార్ 40 లీటర్లు చచ్చిపో సార్. 40 లీటర్లు చచ్చిపో సార్. నాకు లేదు సార్ బెడ్. నాకు లేదు సార్ బెడ్. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఇక్కడ రికార్డ్ అవుతుంది సార్. నీ దండం రేపు నువ్వు ఎవరికైనా చెప్పావు సార్. మా నాన్న మమ్మల్ని సార్ చెప్పేది సార్. సార్ నీ దండం సార్. అంతేగాక ఎందుకన్నా చచ్చిపోవు సంపదకన్నా ఎందుకన్నా నేను ఏదో వచ్చిన మీ మేలు చెప్పను. మీరు ఎక్కించుకోలే కారు. ఎట్టి వరుసలో చూడు అసలు మర్చిపోయింది. మొత్తం మర్చిపోతా. చెవులో చిన్న మాట చెప్తా. మీరేం వినబాకండి. గులాబ్ జాములు కలగలాడిపోయాయి. కావాలా మాకు ఆయన? కావాలా మాకు ఆయన? కావాలా? నేను ఎవరికి చెప్పను. అటు తిరుగు. డోర్ పాస్వర్డ్ చెప్పు. డోర్ పాస్వర్డ్ నాకెట్ చెప్తా. నేను చెప్పేసి అటు చూసి ఏమే అటు చూడు. నాకు నువ్వు నీకు నేను నీకే నేను చలక్ దిక్ లాజా చెప్పే. ఇంకోసారి 3 సార్లు చెప్పు. వస్తాను నాకు మళ్ళా ఏం చేయము. झलक दिख लाजा एक बार आजा 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 अदी एक बार आजा 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 एक बार आजा आजा लदक ఇది తమాషా వీడియో. యాక్టింగ్ చేస్తున్నాను. డబ్బులు లేవు ఏం లేవు. ఊరికే యూట్యూబ్ లో వీడియోలు చేస్తాను. 5 లక్షలు ఉన్నాయి నిజంగానే. డబ్బు కాసిపోయాడు కాదన్నా. డబ్బు కాసిపోయాడు కాదన్నా. చెప్పేది అన్ని ఆయన నేనేమైనా తీసుకున్నావా? చేసావా? గుర్తుతో చూడు చూడు ఏం లేదు. ఊరికి యాక్టింగ్ చేసాం నీతో. తెలుసు సార్. మీరు భయపెచ్చారు. నేను భయపడ్డా. ఏమో మాట చెప్తున్నా. ఏందంటే ఇది మామూలుగా రేపులు మటర్లు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది అవగాహన కోసం ఇలా అన్నోన్ బండిలో ఎక్కితే ఇలా కూడా జరగచ్చు అనేది ఒక చిన్న తెలియపరుస్తున్నప్పుడు కొత్త బాధ లేకుండా గబ్బికి నెక్కబోదు కారు. ఒంటరిగా ఒక్కడమే. నిజంగా నీకు ఇట్లా జరుగుంటే దేవుడి స్వామి దేవుడి వల్ల చాలా మందికి మెసేజ్ పోద్ది ఇలా జరగచ్చు అనేది. మంచిగా ఇది వీడియో మంచి కోసం నువ్వు నలుగురు మెసేజ్ ఇస్తున్నావు. మన యూట్యూబ్ అందరు జనాలు చూస్తా ఉంటారు. మా అన్నోళ్ళ ఛానల్ ని
చెప్పు ఇటు చూసి చెప్పు చెప్పు కెమెరా ఇది మా అన్నోళ్ళ ఛానల్ ని చెప్పు మీ అన్నోళ్ళ ఛానల్ ని మీ మన్నోళ్ళ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళు చూస్తారా ఫోన్ చూస్తాను ఫోన్ అంటే ఫోన్ లేదు నీకా లేదు సార్ ఈ వీడియోలో యూట్యూబ్ లో వస్తాయి సాయంకాలం వస్తా సార్ మంగళవారం గానీ అట్లా వస్తుంది అదే సాయంకాలం మంగళవారం వస్తుంది నీకు ఇప్పుడు ఆడ న్యాయం చేసి వదిలిపెడతా ఓకేనా తమాషా కూల్ నమ్మావా లేదా నమ్మే సార్ కూల్ అయిపోయి ఇప్పుడు వీడియో యూట్యూబ్ లో పెట్టుకునేదా పెట్టుకో సార్ నాకేం ఓకే సైనింగ్ ఆఫ్ విత్ షరీఫ్ అండ్ భయం టీమ్ బాయ్ इडली दी दिल सूस लखां दे पे I'm a motherfucking millionaire